కన్యరాశి వారికి ఎన్నడూ లేనటువంటి విధంగా ఏకాదశ స్థానంలో త్రిగ్రహ సంచార స్థితి. ఇది విపరీతమైన అదృష్టాన్ని, ఆనందాన్ని, అవకాశాలు మీ ఇంటి తెలిపి తట్టబోతున్నాయని చెప్పి గమనించాలి. కన్యరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా ఉత్తరా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రం 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు కలిపితే కన్యరాశి. రాశాధిపతి బుధ భగవానుడు. వీరికి 6వ స్థానంలో రాహు, 7వ స్థానంలో శని సంచార స్థితి ఉన్నప్పుడు ప్రేమికులు, భార్యాభర్తలు, పార్ట్నర్షిప్ బిజినెస్ చేసేటువంటి వారందరూ కూడా వీలైనంత వరకు ఓర్పు, నేర్పు, సహనం, సత్ప్రవర్తన అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. ఎన్నడూ లేని విధంగా భాగ్యస్థానంలో కుజుడు, అంటే ప్రేమికుల మధ్య 3వ వ్యక్తులు దూరడం, భార్యాభర్తల మధ్య పక్కవారి యొక్క మాటలు దూరడం వలన కొద్దిపాటి మానసికంగా, శారీరకంగా, కుటుంబ ప్రకారంగా కలహాలు వచ్చే పరిస్థితి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. ఏడాది తర్వాత రాజ్యస్థానంలో రవి భగవానుడు సంచారం చేయడం వలన వృత్తులలో, ఉద్యోగాలలో, వ్యాపారంలో ప్రమోషన్స్ మీ సొంతం కాబోతున్నాయి. ఎన్నడూ లేని విధంగా బుధుడు, గురువు, శుక్రుడు లాభస్థానంలో సంచారం చేస్తున్నారు. ఎన్నో రోజులుగా ఒక సొంత ఇంటి కళ, వాహనం ఒక కళ, బంగారు ఆభరణాలు కొనుగోలు చేయాలి, మీ కళ నెరవేరబోతుంది. కాకపోతే వ్యయంలో కేతు సంచార స్థితి కనుక ఏదైనా ఒక వస్తువు కొనేటువంటి కాల సమయంలో సమయం, ధనం రెండూ చాలా విలువైనవి. దాన్ని ఎంత సద్వినియోగపరచుకోగలిగితే, ఎంత ఆడంబరాలకు దూరంగా ఉండగలిగితే, ఎంత ధనాన్ని, సమయాన్ని మిగిలించగలిగినట్లయితే రాబోయే కాలంలో మీకన్నా అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పి కూడా గమనించాలి. అలాగని మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, పుట్టినటువంటి సంవత్సరం, పుట్టిన సమయం రాసి ఈ కింది నెంబర్కు వాట్సాప్ ద్వారా పంపించగలరు. 100 సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా, సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది. అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరం అనుసరిస్తూ రమణ శాస్త్రం ద్వారా, అనగా గవళ ద్వారా, కాళభైరవ ఉపాసన చేత భూత, భవిష్యత్, వర్తమానాన్ని తెలియచేయడం జరుగుతుంది. ఈ కింది నెంబర్ని అపాయింట్మెంట్ తీసుకుని సంప్రదించగలరు.